ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. చాలా కాలం తర్వాత విదేశాల్లో కరోనా మరణాలు నమోదవుతుండటం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ డాక్టర్ కి కరోనా పాజిటివ్ గా కన్ఫర్మ్ అయింది. హైదరాబాద్ లో ఫస్ట్ కేసు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కూకట్పల్లిలోని వివేకానంద నగర్ కు చెందిన ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. గత 2-3 రోజులుగా జ్వరంతో, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించామన్నారు. రిజల్ట్ పాజిటివ్ గా వచ్చిందని తెలిపారు. 5 రోజులుగా సదరు డాక్టర్ ఐసోలేషన్ లో ఉన్నట్లు వివరించారు. అతడి కుటుంబ సభ్యులు, ఇతర కాంటాక్ట్స్ కు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం రోగి పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడని, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు వైద్యాధికారుల పర్యవేక్షణలోనే క్వారంటైన్ లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్యాధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇక ఏపీలో విశాఖపట్నంలో కూడా తాజాగా ఓ కరోనా కేసు నమోదైంది. నగరంలో ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదవ్వడం, పొరుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ ఉండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు గాంధీ హాస్పిటల్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండేలాగా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు 50 ఆక్సిజన్ బెడ్స్ తో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. క్లిష్టమైన కేసులకు చికిత్స అందించేందుకు ఈ వార్డులోనే కొన్ని వెంటిలేటర్ బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. కొత్త వేరియంట్ల భయం నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పదే పదే సూచిస్తున్నారు. రద్దీ ఉండే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చనంటున్నారు. వీలైనంత వరకు ఇతరుల నుండి కనీసం 6 అడుగుల దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. సబ్బునీటితో తరచుగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్ ను వినియోగించడం ద్వారా వైరస్ ను నియంత్రించవచ్చు. ఇక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, టేస్ట్ లేకపోవడం, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలంటున్నారు. అర్హులైన వారందరూ బూస్టర్ డోసులతో సహా పూర్తి టీకా షెడ్యూల్ ను పాటించడం ద్వారా వైరస్ ను తగ్గించవచ్చంటున్నారు.